నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 4, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:38. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి దశమి. దశమి తిథి ఆగస్టు 3 ఆదివారం ఉదయం 7:53 అండి. ఆగస్టు 4 సోమవారం ఉదయం 9:46 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్ల ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అనురాధ. అనురాధ నక్షత్రం ఆగస్టు 4 సోమవారం ఉదయం 8:32 వరకు ఉంటుంది. సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల ఈరోజు అనురాధ నక్షత్రంగా పరిగణిస్తాము. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. యోగం బ్రహ్మ ఉదయం 7:04 వరకు, తదుపరి ఆయనొద్దురు. కరణం గర ఉదయం 11:43 వరకు, తదుపరి వణిజ రాత్రి 12:33 వరకు, తదుపరి విష్టి భవ. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 2:39 అండి, సాయంత్రం 4:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 అండి, మధ్యాహ్నం 1:22 వరకు. తిరుగు దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 అండి, మధ్యాహ్నం 3:55 వరకు. రాహుకాలం ఉదయం 7:30 అండి, ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 అండి, మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:07 అండి, మధ్యాహ్నం 3:48 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:24 అండి, తెల్లవారితే 5:12 వరకు. అమృత గడియలు రాత్రి 1:05 అండి, రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 2:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 అండి, మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, మండోదరి తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ విశ్వకర్మ, బి ఇంద్రజిత్, సి మయబ్రహ్మ. మీకు ఇందులో కరెక్ట్ సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, వాలి మరియు తారల కుమారుడు ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ బి అంగదుడు అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. సిహెచ్ అరుణ గారు, చిత్ర గారు, భాస్కర్ నల్లమొద్దు గారు, టి పద్మ గారు, మూర్తి దుర్గా గారు, అంజలాదేవి గారు, మరియు త్రినాథ్ పొన్నాడ గారు, మరియు నాగరత్నం గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు పిచ్చుక సోమరాజు గారు, మరియు మంగళ గారు, మరియు శోభారాణి గారు. వీలైతే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు వాణిజ్య దినోత్సవం అండి. మరియు ఈరోజు మాజీ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గారు మరియు నటి మాల్విక గారు వీళ్ళు పుట్టినరోజు అండి. వీళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరఫున తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి మనకి సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల ఈరోజు ద్వాదశిగా పరిగణిస్తున్నాము. ఏకాదశి అయితే రేపేనండి. మరి ఏకాదశి ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు ఈరోజు ఒంటిపూట అనేది చేసి
ఏకాదశి ఉపవాసాన్ని కంటిన్యూ చేయవలసి ఉంటుంది. మంగళవారం పూర్తిగా ఉపవాసం ఉండి బుధవారం ఉదయం 9 గంటల లోపు బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి ఏకాదశి ఉపవాసాన్ని అయితే విరమించవలసి ఉంటుందండి, ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు మాత్రం. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి మంచిదండి. అదేవిధంగా దీంట్లో దిగడానికి కూడా మంచిదే. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి కూడా మంచిదేనండి. మరియు నూతన ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, జాయినింగ్ అవ్వాలన్నా కూడా ఈరోజు మంచిదే. మరియు బారసాలు చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా మంచిదేనండి. మరియు బోర్లు తీయడానికి, స్లాబులు వేయడానికి కూడా మంచిదేనండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.